ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం కొంప ముంచుతున్న చెప్పుడు మాటలు. దీని గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో సంసారాలు కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చుట్టూ ఉన్నారు కాబట్టి. ఈరోజు సేవ నాశనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నాశనం ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయో బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము అన్నాడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నారనుకో, ఆ పనివాడు ఎంత నమ్మకంగా చేసినా ఆ పనివాడు అభివృద్ధి చెందుతూ ఉంటే తన ఓనర్కి చెప్తూ ఉంటారు చాలామంది. ఏమనంటే, వాడు పలానుడు, వాడు పలాంటి పనులు చేస్తున్నాడు, మిమ్మల్ని విమర్శిస్తున్నాడు, లేదా మిమ్మల్ని తక్కువ చేసి బయట మాట్లాడుతున్నాడు అని చెప్పి అతని గురించి చెప్పుడు మాటలు చెప్పి తన ఉద్యోగాన్ని ఏ విధంగా తీసేయాలని చూస్తారు. తర్వాత మరికొంతమంది ఏం చేస్తారని అంటే, వివాహమైన తర్వాత వారు అన్యోన్య దాంపత్యం కలిగి జీవిస్తూ ఉంటే కొంతమందికి కన్ను కొడుతూ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండడం తట్టుకోలేరు. వారు ఆనందంగా బండి మీద తిరగడం, కారులో తిరగడం, లేదా సంతోషంగా ఉండడం తట్టుకోలేని కొంతమంది, నీ భార్య ఇలాంటిది, నీ భార్య పల్లనోడితో మాట్లాడుతుంది అని భార్యకు తెలియకుండా భర్తకి, భర్త గురించి భార్యకు, ఇదిగో నీ భర్త ఇలాంటోడు, నీ భర్తకి రహస్య సంబంధాలు ఉన్నాయి అని భర్తకి చెబుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండే ఈ జీవితాల్లో పెద్ద కొంపటి పెడతారు. కొంపలన్నీ కాలిపోయి అంటించేస్తారు. చాలామంది అమాయకులు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మంది లోకంలో చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే చెప్పుడు మాట వింటావో నీ సంసారం నాశనం అయిపోద్ది. అంతేకాదు, చెప్పుడు మాటలు వినడం మూలంగా హత్యలు జరుగుతాయి. చెప్పుడు మాటలు వినడం మూలంగా విలువైన వ్యక్తుల్ని కోల్పోతాం మనం. చెప్పుడు మాటలు వింటే నమ్మకమైన వ్యక్తులను కోల్పోతాం. అందమైన భార్యను కోల్పోతాం, అందమైన భర్తను కోల్పోతాం, పిల్లల్ని కోల్పోతాం, అత్త మామల్ని కోల్పోతాం, కుటుంబాలని కోల్పోతాం, చక్కని బంధాలను కోల్పోతాం, బాంధవ్యాలను కోల్పోతాం. కారణం ఏంటో తెలుసా? కేవలం చెప్పుడు మాటలు. నీకు తెలియకుండా ఆమెకు తెలియకుండా నీకు చెప్పి సర్వనాశనం చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు లేని వార్తను పుట్టించకూడదని ఒక మాట చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు లేఖనాలని పరిశోధన చేయాలి. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళని దగ్గరికి రానివ్వకూడదు. ఒకవేళ నీ భర్త గురించి నీ దగ్గర చెడ్డగా చెప్తున్నారు అనుకో, నువ్వేం చేయాలంటే, ఇలాంటి నా దగ్గర ఇంకెప్పుడు చెప్పొద్దు అను. ఒకవేళ నీ భార్య గురించి నీ దగ్గర చెడ్డగా చెబుతున్నారనుకో, ఇలాంటివి నా దగ్గర ఎప్పుడు చెప్పొద్దను. నేను ఒక విషయం చెప్తున్నానండి, నీ భార్య ఎలాంటిదో ఎవడో చెప్పాలా నీకు? సంసారం చేసే నీకు తెలీదా? ఎవడో చెప్పిన మాట వింటావు కానీ నీ భార్య చెప్పిన మాట వినవా? నీ భర్త ఎలాంటి వాడో ఎవడో చెబితే అంటావా? నీ భర్త ఎలాంటి వాడో సంసారం చేస్తున్నా నీకు తెలీదా? చెప్పుడు మాటలు విని ఎందుకు మీ జీవితాల్ని నాశనం చేసుకుంటారు? చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు బాగానే ఉంటారు, అది విన్న వాళ్ళు మాత్రమే నాశనం అవుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం
నుండి 37వ వచనం వరకు నేను చదువుతున్నాను. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారి ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, పండును బట్టి చెప్పొచ్చట ఆ చెట్టు ఎలాంటిదో. మన మాట తీరును బట్టి, మన ప్రవర్తన బట్టి, మన గుణాన్ని బట్టి చెప్పేవచ్చు మనం ఎలాంటి వాళ్ళమో. చెప్పుడు మాటలు ఎక్కువ చెప్తున్నాడు కాడు సొల్లోడు, లేదా ఇది సొల్లేదని మనకు అర్థమైపోవాలి. లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి, వాళ్ళు చాలా ప్రమాదకారులు. దేవుని యొక్క లేఖనాలు మనం పరిశీలన చేస్తే దాన్ని పండును బట్టి చెప్పొచ్చు. ఆ చెట్టు ముసిన చెట్ట, రేగు చెట్ట, జామ చెట్ట, లేకపోతే అది విషాన్నిచ్చే చెట్ట, పల్లేరు చెట్ట అనేది మనం ఈజీగా చెప్పొచ్చు దాని పండును బట్టి. కాబట్టి ఈ లోకంలో ఉన్న కొంతమంది గుణాలను బట్టి మనం చెప్పేవచ్చు వారు ఎటువంటి వారు. లోకంలో ఒక సామెతను చూడండి, అన్నమంతా పట్టుకున్న అవసరం లేదట, ఒక మెతుకు పట్టుకుంటే చాలు వారు ఎలాంటి వారు చెప్పొచ్చు. ఈరోజు లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా పలుకుతారు? ఈరోజు వ్యవస్థలు నాశనం అవ్వడానికి, పరిచర్యలు నాశనం అవ్వడానికి, కుటుంబాలు నాశనం అవ్వడానికి, సంసారాలు నాశనం అవ్వడానికి, స్నేహాలు నాశనం అవ్వడానికి, నా ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు వినేవారు. గొప్పవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా అందరూ చెప్పుడు మాటలు వింటారు. ఈ చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ యొక్క లక్షణాలు ఎదుటి వాళ్ళని నాశనం చేయడమే టార్గెట్గా పెట్టుకుని వెళుతూ ఉంటారు. వీటిని లక్ష్య పెట్టేవారు కూడా నాశనం అవుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కిందకి వెళితే ఇంకొక చక్కని మాట రాయబడి ఉంది. 36వ వచనంలో, 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టియే నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధు అని తీర్పు నొందుదువు. ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి మోసి, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసి, మన మధ్య స్నేహంగా ఉన్నట్టుగా నటించి నీ రహస్యాలు పట్టుకెళ్ళి ఎవరితోడు చెప్తారు. వాళ్ళతో కూడా సహా ఎంతో చక్కగా నమ్మకంగా ఉన్నట్టు నటించి తన రహస్యాలను పట్టుకెళ్ళి వేరే వాళ్ళకు చెబుతారు. కాబట్టి దీని ద్వారా భయంకరమైన గొడవలు, భయంకరమైనటువంటి ఆ నిట్టూర్పులు వస్తూ ఉంటాయి. పిల్లరా, ఈరోజు దేవుని యొక్క లేఖనాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సజ్జనుడు తన ధననిధిలో నుంచి మంచి పలుకులు, మంచి మాటలు చెబుతాడు. కానీ దుర్జనుడు ఏం చెప్తాడు? తన పలుకులు ఎలాగుంటాయి, తన మాటలు ఎలాగుంటాయి? నీ మాటను బట్టియే నువ్వు నీతిమంతుడు అని తీర్పు నొందుదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి చెప్పుడు మాటలు చెప్పేవారిని మీరు లక్ష్య పెట్టొద్దని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట 1వ వచనం, తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషకు ఇష్టమాయను. వారు పైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పవలని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలట అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఇతడు చెప్పుడు మాటలు చెప్పడం కానీ, ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ చేసేవాడు కాదు. అతి శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిని దేవుడు గొప్పవాడిని చేశాడు, ఏకంగా ప్రధానం చేశాడు. దర్యావేషకు రాజు ఇతను ఇష్టపడి 3 ప్రధానుల్లో అతి ముఖ్యుడిగా దానియేలుని పెట్టినప్పుడు ఇందులో కొంతమందికి అసూయ పుట్టుకొచ్చింది. తనకంటే గొప్పడైనప్పుడు ఆ యొక్క దానియేలుని బట్టి ఎవడు ఆనందించలే, తన మీద అసూయ పడ్డారు. తను ఒక స్థాయికి ఎదుగుతున్నప్పుడు తనని ఏ విధంగానైనా లాగేయాలి, ఏ విధంగానైనా నాశనం చేయాలని
కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు బయలుదేరారు. ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎలా బయలుదేరారో, ఈ కుట్రదారులందరూ ఎలా బయలుదేరారో మనం చూసినట్లయితే, వీళ్ళు ఏమని చెప్పారో రాజుకి మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడు ఏమీ మనయు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు, రాజా 30 దినముల వరకు ఎవరు కూడా ఏ దేవుని దగ్గర కానీ ఏ మనుషుని దగ్గర కానీ ప్రార్థనలు కానీ యాచనలు కానీ చేయకూడదు. ప్రతి విషయాన్ని కూడా నీ దగ్గరే మనవి చేయాలి. ఎవడైతే నీ దగ్గర కాకుండా ఈ 30 దినాలు ప్రార్థన చేసినా లేదా ఏ మనుషుని దగ్గర అయినా విచారణ చేసినా వాడిని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేయాలి అని చెప్పుకొచ్చారు. ఇది రాజుకు పుట్టిన బుద్ధా, అక్కడున్న కుట్రదారులకు పుట్టిన బుద్ధా అని అంటే రాజుకు పుట్టిన బుద్ధి కాదు ఇది. రాజుగారికి చెప్పుడు మాటలు చెప్పేవారు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారు. అతను ఎవరంటే దానియేలుని టార్గెట్గా చేసుకుని, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అతడు ఎవరికి అపకారి కాదు, ఎవరి నాశనాన్ని కోరుకునేవాడు కాదు, అందరి శ్రేయోభిలాష కోసం ప్రార్థన చేసేవాడు, అందరూ బాగుండాలని కోరుకున్నవాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన ఇతన్ని నాశనం చేయాలని చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు బయలుదేరి, నా ప్రియులరా, రాజు దగ్గర కుట్రపూరితంగా ఆలోచన చేసి 30 దినాల వరకు ఎవడు ఏది చేయకూడదని అంటే ఈ శాసనాన్ని పుట్టించారు. పుట్టిస్తే ప్రియులరా, దావీదుకి ఇలాంటి శాసనం ఉందని తెలిసిన, దానియేలుకి ఇలాంటి శాసనం ఉందని తెలిసిన యథాప్రకారంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకనంటే ఇతడు ఎవరో నా కోసం ఆలోచిస్తారు, ఎవరో నన్ను కుట్ర పన్నుతారు అని ఆలోచన చేయలే. తన పని తాను చేసుకుంటున్నాడు, తన ప్రార్థన తాను చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని తాను చక్కదిద్దుకుంటున్నాడు, తన కోసం తాను ఆలోచించుకున్నాడు. నా ప్రియులరా, కానీ చుట్టూ ఉన్నవారు అతడి నాశనాన్ని కోరుకుంటున్నారు, చుట్టూ ఉన్నవారు అతని పతనాన్ని కోరుకుంటున్నారు, చుట్టూ ఉన్నవారు అతను ఏ విధంగానైనా నాశనము చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారు ఉన్నా, తన చుట్టూ ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉన్నా, ఆ చెప్పుడు మాటలు చెప్పే వారిని లక్ష్య పెట్టకుండా ప్రార్థించడం ప్రారంభించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభించాడో వెంటనే అతన్ని పట్టుకొని, రాజా, నీ శాసనాలు ఏమని చెప్పాయి? 30 దినముల వరకు ఎవరు ప్రార్థన చేయకూడదు, 30 దినముల వరకు ఎవరు కూడా ఎవరి దగ్గర యాచనలు చేయకూడదని చెప్పలేదా? మరి ఇతడు ప్రార్థన చేస్తున్నాడు, ఇతను పట్టుకెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో పడేయాలన్నారు. రాజు ఆశ్చర్యపోయాడు. వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు దానియేలుని నాశనం చేయడానికి అని రాజుకి తర్వాత అర్థమైంది. చేసేది ఏమీ లేక దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. పిల్లరా, సింహాల గుహలో పడేసినంత మాత్రాన ఒక్క సింహము కూడా తన ప్రాణాన్ని తీయలేకపోయింది. ఎస్, కారణం ఏంటో చెప్పనా? అతి శ్రేష్టమైన బుద్ధి నీకుంటే, ఎదుటివాడి మంచిని నువ్వు కోరుకుంటే, ఎదుటివాడి యొక్క విజయాన్ని నువ్వు కోరుకుంటే, ఎదుటివాడిని చూసి నువ్వు ఆనందపడితే, ఎదుటివాడి క్షేమాన్ని నువ్వు కోరుకుంటే, ఏ ప్రమాదము నిన్నేం చేయదు, ఏ తెగులు నిన్నేం చేయదు, ఏ సింహము నిన్నేం చేయదు. కానీ ఎదుటివాడి పతనాన్ని ఎప్పుడైతే కోరుకోవాలనుకుంటావో, ఎదుటివాడి నాశనాన్ని ఎప్పుడైతే కోరుకోవాలనుకుంటావో, ఆ పతనమే నీ దగ్గరికి వచ్చి నిన్నే మింగేస్తుంది. జాగ్రత్త. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు అలా చేశారో ఆ రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు. తెల్లార దరివేసి వచ్చి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని మాట్లాడగానే
ఆ సింహాల గుహలో నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఎస్, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు ఆ సింహాల నోళ్ళు మూయించాడు. వెంటనే దానియేలు బయటకు వచ్చాడు. చెప్పుడు మాటలు చెప్పిన వారందరినీ కూడా ఈ సింహాల గుహలో, చెప్పుడు మాటలు చెప్పిన వారిని కాదు, వారి కుటుంబాలతో సహా వేసేయమన్నాడు. వెంటనే వాళ్ళ కుటుంబాలతో సహా సింహాల గుహలో పడేయగానే వారి ఎముకలను సైతం పొడుచుకొని తినేసినాయట సింహాలు. కారణం ఏంటో తెలుసా? చెప్పుడు మాటలు చెప్పే వారిని నాశనం చేయడానికి మరణం పొంచి ఉంది, జాగ్రత్త. చెప్పుడు మాటలు విన్నా, చెప్పుడు మాటలు చెప్పినా ప్రమాదం నీకు పొంచి ఉంటుంది. ఎందుకు చెప్పనా? చెప్పుడు మాటలు అనేవి ఎదుటివాడి నాశనాన్ని కోరుకుంటాయి, ఎదుటివాడి పతనాన్ని కోరుకుంటాయి. నువ్వు ఎప్పుడైనా అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడవై మంచిని కోరుకోవాలి, ఎదుటివాడి క్షేమాన్ని కోరుకోవాలి, ఎదుటివాడి అభివృద్ధిని కోరుకోవాలి. ఎదుటివాడు బాగుపడితే అసూయ పడకూడదు, ఎదుటివాడు బాగుపడితే వాడిని చూసి ఆడవకూడదు. ఎదుటివారి కుటుంబం బాగుంటే, ఎదుటివారి సంసారం బాగుంటే వాళ్ళని చూసి నాశనాన్ని కోరుకోకూడదు. వారి ఆనందాన్ని కోరుకోవాలి, వారి క్షేమాన్ని కోరుకోవాలి, వాడు విడిపోతుంటే కలపడాన్ని కోరుకోవాలి. అలా కోరుకోకుండా ఎప్పుడైతే నువ్వు చెప్పుడు మాటలు చెప్పావో పతనం నీ దగ్గరకు వస్తుంది, జాగ్రత్త. చెప్పుడు మాటలు చెప్పి దానియేలు సింహాల బోన్లో పెట్టాలనుకున్నారు, కానీ చెప్పుడు మాటలు చెప్పిన కుటుంబాలనే దేవుడు తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేశాడు. జాగ్రత్త బ్రదర్, నువ్వు చెప్పుడు మాటలు వింటున్నావేమో, అది నీ కొంప ముంచేద్ది. చెప్పుడు మాటలు వింటున్నావేమో, అది నీ పతనానికి నాంది పలుకుతుంది. చెప్పుడు మాటలు చెప్పినా, చెప్పుడు మాటలు విన్నా మీ సంసారాలు కూలిపోతాయి, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి సజ్జనుడివై, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడవై ఎదుటివారి క్షేమం కొరకు ప్రార్థన చేయి, ఎదుటివారి యొక్క అభివృద్ధి కొరకు నువ్వు ప్రార్థన చేయి, ఎదుటివారు సంతోషంగా ఉండడం కొరకు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. దానియేలులాగా ప్రధానిని చేస్తాడు, దానియేలులాగా నేను గొప్పవాడిని చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మీరు ప్రభువులో ఉండాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.